50 లక్షల ఓట్లు ఉండే కాన్స్టిట్యూన్సీలో 4-5 వేల ఓట్లు మనకు వస్తే అయ్యపోతుండే. కానీ ఆ రోజు కొంత అలసత్వం, అన్ని మనమే గెలిచినాం కదా ఏముందిలే అని కొద్దిగా లైట్ గా తీసుకున్నాం. ఈసారి అట్లా కాకుండా గట్టిగా కొట్లాడతాం. ఈసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే సోదరు చెప్పినట్టు అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గొంతు ఢిల్లీలో ఇవ్వడాలంటే కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో కాదు. ఏం చెప్పి గెలిచింది రేవంత్ రెడ్డి లాస్ట్ టైం? ప్రశ్నించే గొంతు ఉండాలన్నాడు. ఏం ప్రశ్నించాడు? మల్కాజ్గిరిలో ఆరోగ్యం లేకపోతే ప్రశ్నించిండా? కంటోన్మెంట్ లో రక్షణ భూములు ఇవ్వకపోతే ప్రశ్నించిండా? మల్కాజ్గిరి పార్లమెంట్ లో కనీసం వరదలు వస్తే నాగోల్లో ఇంకా ఇక్కడ ఆనందబాబు లో కనీసం ఎందుకు ఇయ్యలే రూపాయి మోడీ గారు అని ప్రశ్నించిందా? ఎవరైనా ప్రశ్నించింది? ఇక్కడ ప్రశ్నించింది. అందుకే నేను అనేది, ఎన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళ గొంతెల్లదు. ఢిల్లీలో మాట్లాడాలంటే దమ్ముండదు. ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ అవతల మోడీ ఉంటే వాళ్ళని చూస్తే పక్కకెళ్ళి మాట రాదు. అందుకే ఢిల్లీలో పార్లమెంట్ లో మళ్ళీ గర్జించాలంటే ఈ గులాబీ జెండానే గర్జించగలుగుతుంది తప్ప మిగతా వాళ్ళ కాదు. ఎందుకంటే మనకు భాషలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ భాషలేమో ఢిల్లీలో గుజరాత్ లో ఉన్నారు. అందుకే నేను ప్రార్థించేది, ఢిల్లీలో కూడా మన గొంతు ఉండాలి. ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే ఒక గులాబీ పతాకం అక్కడ ఎగిరితేనే మన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే మన రాష్ట్రానికి లాభం అవుతుంది, మనందరికీ మన ప్రజలకు లాభం అవుతుంది. దయచేసి రానున్న రోజుల్లో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు మల్కాజ్గిరి. కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఎవరు అభ్యర్థిగా వచ్చినా, కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం ఎట్లయితే రాజశేఖర్ కోసం ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇంటికి పోలేడు, అసెంబ్లీ అభ్యర్థి ప్రతి డివిజన్ కి రాగలుగుతాడు. కానీ పార్లమెంట్ అభ్యర్థి ప్రతి డివిజన్ కి, ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి రాలేడు. అందుకే మనమే భుజానేసుకోవాలి జెండా, మనమే భుజానేసుకోవాలి బాధ్యతను. మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటాం. ఎన్నికల్లో మీరు కూడా అదే కథనోత్సాహాన్ని ప్రదర్శించి ప్రతి డివిజన్ లో మన ఎట్లయితే 50,000 ఓట్ల మెజారిటీ మల్కాజ్గిరి శాసనసభకి ఇచ్చిండ్రో, రేపు పార్లమెంట్ లో అంతకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చే ప్రయత్నం మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఇప్పటికే మీ అందరికి ఆకర్షించండి. ఇది మనం తెచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి. తొందర పడకండి మనకండి చెప్పిన కేసీఆర్ గారు. మేము కూడా అట్లే పోయినాక మంచిగా మర్యాదకున్నాం. స్పీకర్ ఎలక్షన్ రమ్మన్నారు, ఏకగ్రీవం చేసేందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం. కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం పిలిచింది. గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండేది. అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగాం. వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పాం. అసెంబ్లీ చూసిరా మీరంతా? చూసిరా? చూడలేదా? బాగా సమాధానం చెప్పినామా? ఇంకా చెప్పింది కదా, ఒకటే మాట అనేది. మరి కేసీఆర్ గారు తయారు చేసిన 2-3 సైనికులు మాట్లాడితేనే, 2-3 సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి, నేను కుర్చీ చదువుకోలేదు, ఇంకా ఏం చూసుకోలేదు, ఆ చెప్ప ఈ చెప్ప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు అడ్డుపెట్టిన అసెంబ్లీలో ఎట్లా ఉంటుంది? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం. పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ ఈ సంవత్సరమే ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్ ఈ సంవత్సరమే ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి. మనందరం కథనోత్సాహంతో, కొత్త ఉత్సాహంతో ఏదో తిరిగిపోయిందనే బాధ అవసరం లేదు. అధికారంలో లేవు, అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం. 1.85% తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మన వాళ్ళే ఉన్నారు. రేపు ఎంపీ కూడా మల్కాజ్గిరిలో మన వాళ్ళే గెలవాలా? మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన ఎమ్మెల్యేలు మొత్తంగా కింది నుంచి విద్యాక ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నారు. మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న మొక్కుమాట, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి ఎవడో బెదిరిస్తుందని, ఎవడో అధికారి ఎగురుతుందని వాళ్ళ ఇష్టాల అనుగుణంగా డ్రామాలు చేస్తున్నట్టు భయపడకండి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు, కొత్త పిచ్చిన లెక్క కొద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత, 100 రోజులు ఎండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలు వీళ్ళు సాధాగా
మనం మంచి బంగారు పల్లెల్లో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పచెప్పిన రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పచెప్పిన బంగారు దుర్గలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోని నెంబర్ 1 చేసి వీళ్ళ చేతుల్లో పెడితే ఇవాళ శ్వేతపత్రాలని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాన మాటదా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా, ₹1 ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి లేదా, షాదీ ముబారక్ లేదా, కేసీఆర్ కిట్టి నువ్వు తప్పించుకునేందుకు కాకపోతే సిగ్గుమాలిన మాటలు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం. అదేం ఇంకా అసెంబ్లీ ఎన్నికలు చెప్పలే, కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం, లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడు చెప్పలేదు. ఈ తప్పించుకునే మాటలను 100 రోజుల వరకు మేము కూడా ఓపికగా ఎక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారు. తొందరపడకండి, కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కూడా తొందరపడం, కానీ మేము తొందరపడం కానీ అట్లా చెప్పి మాటలు కూడా పడం. తప్పకుండా అవతలలో ఒక మాట అంటే దానికి దీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది. అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు పెంచిండ్రు, రాష్ట్రీయ వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉన్నాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పనిచేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చినా, దుబ్బు తిరిగేందుకు వచ్చినా, ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, అంతే గాలిలో పుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది నువ్వే, మేమనలే. అదేవిధంగా ఏం చెప్పావు నువ్వు? అమ్మా ఆడపిల్లలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతా నువ్వే చెప్పావు, మేము చెప్పలేదు. అందరు చూస్తున్నారు. ఇవాళ ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్ల నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లు వేసిన వాళ్ళు 1,57,00,000 మంది. అందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయితే నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాం. రైతులు ఎదురు చూస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతే మేము కూడా 100 రోజులు ఓపిక ఉంటాం. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత ఎట్లా అయితే మొన్న శాసనసభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో ప్రజలందరూ ఒకటై చైతన్యాన్ని ప్రదర్శించి ఈ గులాబీ జెండాను గెలిపించుకున్నారు. నేను అందరూ చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారిని మీరు గమనించండి, ఆయన వైఖరి గమనించండి. మన పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు 0 ఇచ్చింది. ఏమి ఇయ్యలేదు. ఒక ఆరోపి లేదు, ఒక కొత్త రైలు లైన్ లేదు, ఏమి లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి లేదు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికి వచ్చిన బూతులు తిరుగుతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన నాయకురానికి గౌరవం లేదు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడటం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది. అదే పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకు ఇచ్చిన మాట బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేము తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకోలేవు మాట కూడా పెద్ద పెద్ద మాటలు. అక్కడనేమో గుప్పు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి విషయాలు ఆడబిడ్డలు ఒకరికొకరు చుట్టూ పట్టుకొని కొట్టుకుంటారు, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నేనే చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ రెక్కాడ వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు వదిలేసినాం, మా కొబ్బరి మూసుకున్నాడు ఈయన అని చెప్పి ఆయన వాళ్ళు తిరుగుతా ఉన్నారు. నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా. షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లో పోయినా. ఒక పెద్ద మనిషి కలిసి నాకు సులోచనమ్మ అని ఆమె ఒకటే చెప్పింది, కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లు వేసినాం, ఊర్లలో మోసపోయినరు, తినే పల్లెల్లా ఆయనతో మనం వస్తున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది. పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం,
ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తాం అని చెప్పి నోటికి వచ్చిన మాటలు చెప్పి మన సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటే అక్కడ పోయి మేమేదో ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటూ. మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారం కట్టుకొని తటపారం కట్టుకొని నెత్తి మీద తువాలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. లంక బిందెల కోసం ఏడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ దేవాలయాలల్లా, పాడుపడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి. ఖచ్చితంగా గులాబీ మొత్తంగా మనకి అవకాశం ఇచ్చినారు. ఒకటే ఒకటి మిస్ అయిన వాళ్ళు కూడా తప్పితే మిస్ అయినా ఆ గోసమయంలో రాజా సిగ్నప్పుడు ఒక్కడే తప్ప కొద్దిగా మిస్ అయ్యింది. కానీ లేకపోతే అది కూడా మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడే పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకరి ముఖాలు. అయ్యో ఎంత పని చేస్తుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు మనం మోగుతుంటే 7,600 కోట్ల రూపాయలు మన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రోజులైంది. 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ 10,000కే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి. అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి. మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా? పోతుందా కరెంటు? పోతలేదా? పోతుందా? మళ్ళీ కొట్టుకోవాలి ఇన్వర్టర్లు, జనరేటర్లు. ఎందుకంటే ముందే చెప్పిన మనం కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా తినకపోతే ఏమేమి చేయాలా? కరెంటు కూడా పోయే పరిస్థితి గ్రామాలలో మరొకసారి. ఇవాళ మోటార్లు కాలిపోవడు, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం, గడగాలు కూడా రాలేదు. ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి. ఫ్రీ బస్ అని పెట్టుకోమండి. ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకు ఈ తర్వాత కుదరదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడాలని 5 నిమిషాలు. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ వాటి పనులు కూడా పూర్తి చేస్తారని ఇలా హామీ ఇవ్వడం, రైల్వే అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన చెరువులకు సంబంధించిన సమస్య కూడా ఉంది. ఆ చెరువులకు సంబంధించి కొందరు ఓనర్స్ చేసిన కేసులను కూడా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి ఒక కాంప్రమైజ్ పొందుతున్నామన్నా. అదేవిధంగా రిజర్వాయర్ కి సంబంధించి గౌతమ్ నగర్ లో రిజర్వాయర్ గారిని కలవడం జరిగింది. ఏ పనికైనా ముందు తీసుకుపోతానని మీ సమక్షంలో మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, రాబోయేది ఎన్నికల కాలం. మన లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు ఒక రాము యాదవ్ గారు ఒక కార్పొరేటర్ మనకు ఒక విపత్రం ఎమ్మెల్యేకి ఇస్తారు. ఎమ్మెల్యే తీసుకెళ్లి ఎంపీకి ఇచ్చి రైల్వేలో నాకు సమస్యలు ఉన్నాయి, మాకు పూర్తి చేయాలనేది మనం ఇది ఒక చైన్ సర్కిల్ ని విడగొట్టుకుంటే మనకే ఇబ్బంది. ఇంతకుముందు ఎవరుండే ఇక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే, ఒక్క రైల్వే బ్రిడ్జ్ అయినా ఇక్కడ తీసుకొచ్చిందా? కాబట్టి మీరందరూ ఆలోచించాలా. ఆలోచించి మనకు చాలా మంది చెప్తున్నారు, అరే సెంటర్ లో మనకే పని ఉంటుంది. ఇప్పుడు మన అవసరాలు ఎవరో కాంగ్రెస్ లో బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎవరు చెప్పాలి? మనకి ఇంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి మనము కేసీఆర్ గారు ఎవరినైతే ఆశీర్వదించి పంపిస్తారో ఈ జెండా కింద ఎవరిని పంపించినా ఏ కులం ఏ మతం అని చూడకుండా గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.
ఎదుర్కొన్నాం. మనకు బెదిరింపు కాల్స్ మన కార్పొరేటర్లకు మిడ్ నైట్ 12 గంటలకు వస్తే కూడా మనం భయపడకుండా సిపి గారి దగ్గర కూడా తీసుకొని పోయి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ అంటే I4C అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక సంస్థ. వాళ్ళకు కూడా మనము ఈ యొక్క కంప్లైంట్స్ ని ఎస్కలేట్ చేసి వాళ్ళని జైలు పంపించేదాకా ఊరుకోమని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మనకు జయలేస్ నగర్ లో ఎప్పుడో మే జూన్ లో వాళ్ళకి నోటీసులు వస్తే అవి నడ్డి పెట్టుకొని మన జనవరిలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిందో వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఇంటికి తాళాలు కూడా చేపించిండ్రన్న. ఆ తాళాలను కూడా పగల కొట్టించి వాళ్ళకి శ్రీరాములు తెప్పించి వాళ్ళ నల్ల అదే ఇళ్లలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎరెంట్మెంట్ లో మన స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళు స్ట్రీట్ వెండర్ ఉన్న పరంగా అలా వాళ్ళ చుట్టుముట్టున్న వాళ్ళందరూ మన ఓటేసినందుకు వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళ షాప్ అవసరం చేస్తే వాళ్ళని కూడా 4 గంటలు కమిషనర్ ఆఫీస్ కూడా ధర్నా చేసి వాళ్ళని మళ్ళీ ఆ తాలూకు ఇప్పించేదాకా అక్కడి నుంచి కదలకుండా పోరాటం కూడా చేయడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా మీ పక్షంగా నిలబడడానికి నేను కేటీఆర్ ఉన్నా, ఇక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా నిలబడతారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఒక సంస్కృతి ఉంది. చికెన్ షాప్ ఓనర్స్ ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఎవ్రీ 500 మీటర్లపై ఒక చికెన్ షాప్ పెట్టుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నాం. ఇంత రోడ్డు మీద బయటించి వాళ్ళని కూడా ఆపినాం. అదేవిధంగా రామ్కి డంపింగ్ యార్డ్ ని మత్స్య పొలాలలో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుకి అక్కడ కూడా వెళ్ళి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా మనం ప్రొటెస్ట్ చేస్తే దానికి కూడా ప్రొటెస్ట్ ని మా అందరు కాలనీ వాళ్ళని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి 2 ఎకరాలు వాళ్ళకి ఇస్తే 8 ఎకరాల కబ్జా పెట్టుకొని ఉండి అక్కడ చెత్తను అక్కడే పారపోస్తూ నానా గందరగోళం సృష్టించిన సందర్భంలో వాళ్ళని కూడా ఇవాళ ఒక కింద చెత్త పడకుండా ఎక్కించేటట్టు కూడా చేసి ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్కరి ఇవాళ ఏ కాలనీ వాళ్ళ నుంచి వాళ్ళతో పాదయాత్ర చేస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని వాళ్ళతో కాలనీ వాళ్ళని ఆ గౌరవ కార్పొరేటర్లని లీడర్లను ఎంపడేసుకొని తిరిగి 4 కిలోమీటర్లు కూడా నడిచి అవన్నింటినీ కూడా సమస్యను పరిష్కరించడానికి మీ సహకారం కూడా కావాలన్నా ఇలా ప్రభుత్వం మన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజలకు సంబంధించిన పనులు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మా యొక్క ఇక్కడ లీడర్లందరూ ఆదర ఆహ్వానము ఆత్మీయ సమ్మేళనాన్ని ఇచ్చేందుకు ధన్యవాదాలన్నా. ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లకు పెద్దలకు లీడర్లకు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు నాయకులకు ఉద్యమకారులకు పేరు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ నన్ను 50,000 ఓట్లతో ఇక్కడ గెలిపించిన మీ అందరికీ కూడా మీకు ఏదైతే ఆశించుకొని నన్ను గెలిపించిందో అందరికీ చెప్పాల్సిన ఇప్పుడు మరి రాష్ట్రంలో వచ్చింది. ఆ అమలు గారి వాగ్దానాలు అవన్నీ ఆచరణలో కావు. రేపు మళ్ళీ ఎంపీ ఇక్కడ మల్కాజ్గిరిలో మనం గెలిపించినట్టయితే ఇక్కడ చాలా మంది నాయకులు కలలు కన్నారు ఏదో అయిపోతుందని. కానీ మీ అందరి కృషి ఉద్యమకారులు మరి ఇక్కడికి విచ్చేసిన కింద ఆశీస్సులైన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారం.